లెట్స్ కుక్ ఒంటి ముక్కు చేప ఇన్ బనానా లీఫ్. ఒంటి ముక్కు కాదండి, కుంటి ముక్కు. కుంటి ముక్కు. అయ్యో, మనం పొద్దున్నే వస్తామంటే మనకు కుంటి ముక్కు చేప అయితే దొరికింది. నాకు తెలిసి ఇది అట్లీస్ట్ ఒక 3-4 ఇయర్స్ ఏజ్ ఉన్న కుంటి ముక్కు చేప. ఎందుకంటే ఇది అంత త్వరగా ఈజీగా పెద్దగా అవ్వదు, అండ్ ఇట్లాంటిది దొరకడం కూడా చాలా అరుదు. అట్లాంటిది మనకు దొరికింది. సో దీన్ని చూడంగానే లేదు దీన్ని ఏదో ఒక మంచి ఫ్రై చేసుకొని తింటే బాగుంటుందనే ఉద్దేశంతో తీసుకొని వచ్చేసినాము. సో దీన్నైతే మసాలాలు అన్నీ తట్టి బాగా అరిటాకులో పెట్టి నిప్పుల మీద తందూరి చేద్దామని అనుకుంటున్నాను. సో లేట్ చేయకోకుండా ఇదైతే ఇంకా ఫ్రెష్ చేపే. అంతా హార్డ్లీ ఒక 1 hour 2 hours బ్యాక్ దొరికిన చేప. సో దీన్ని లేట్ చేయకోకుండా క్లీనింగు, మసాలా కలపడము, మ్యారినేషను, వండడము అన్నీ స్టెప్ బై స్టెప్ చూసేయండి. ఫస్ట్ దీన్ని క్లీన్ చేయాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే దీని మీద చాలా జిగట అయితే దండిగా ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉప్పు, బూడిది, పసుపు, నిమ్మకాయ అన్నీ పూసి దీన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ దీన్ని మేము ఊరికి తీసుకొని వచ్చేస్తాం. ఇది ఫ్రెష్ లేకపోతే గడ్డ గట్టి అంటే ఆ రకం ఎట్లా అంతా ఉంటుంది చూడదు, నీట్గా పుల్లలు గీల్స్. మనం చేస్తున్న ఈ చేప ఆయిల్ కూడా చాలా ఆర్గానిక్ ఏదో పెట్టినాడే, పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ కాకుండా ఏదో కొత్తగా సమూరా ఇదే కాదా మళ్ళా. సో పసుపు కొంచెం పసుపు ఎక్కువ వేసినాను. ఇక్కడ పెట్టు, అది పసుపు ఎక్కువ వేసిన ఎందుకంటే దీన్ని కడిగేద్దాం నీట్గా. పసుపు ఫాస్ట్గా కడగండి, టేస్ట్ చూసి చెప్పాలా రివ్యూ. ఓకే, దీన్ని ఫస్ట్ కొంచెం మసాలా, ఇది ఇంట్లో చేసిన మసాలా ఏం లేదు, ఇది ఫిష్ మసాలా. ధనియాల పొడి, కారం పొడి, చిల్లీ పౌడర్, జీరా పౌడర్, జీలకర్ర, పెప్పర్, నిజంబద్దు, ఆవాలు, సాల్ట్ కూడా, ఉప్పు వెరీ లైట్గా వేసుకుందాం. వెరీ లైట్గా అంటే దానికి మీరు కూడా ఎంత బేసిన్ పౌడర్ అంటే ఇది గవేసిన పొడి. బేసిన్ పౌడర్ అంటే శనగపిండి. సో మన స్టార్ ఐటమ్ మస్టర్డ్ ఆయిల్. మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె. నన్ను అడగాలి కదా నువ్వు, మస్టర్డ్ ఆయిల్ అంటే నెక్స్ట్ వెంటనే అడగాలి నువ్వు. నాకే తెలిసి శివా, నువ్వు మళ్ళీ నిన్ను అడగాలంట. నేను చెప్పింది అదే ఆయిల్ ఏంది అని. అంతా లెమన్ తాగలేదా ఇడు? ఫ్రిడ్జ్లో ఉందా?
లెమన్, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా. అసిస్టెంట్ చెఫ్. ఓకే, మనం నీట్గా ఎక్కడికక్కడ మార్కులు అయితే పెట్టేసుకున్నాం. పని చేద్దాం, రివర్స్ మార్కులు కూడా పెడదాం. కాలుస్తాం కదా ఇదే. అదే పెద్ద చెఫ్ చేసి కాల్చేది కాబట్టి నేను అప్పుడు చేస్తాను, అది మర్చిపోయినా. ఓకే, మన మార్కింగ్స్ కూడా అయిపోయినాయి. ఆకులోనే చుట్టేసి నీట్గా రొంచేపు కానిచ్చేద్దాం. అంతే, ఆకులో చుట్టేద్దాం. ఆకులో చుట్టేసి బాగా నీట్గా ఆకులో చుట్టి ఫస్ట్ వెయిట్ చేద్దాము, మళ్ళీ లాస్ట్ కావాలంటే ఒక చుట్టూ కాలుద్దాం. అంతే, సరిపోయా. ఏమని బాబీకి సెంటర్ మసాలా పూసిన పాము చేప. పాము చేప, స్నేక్ ఫిష్. దీన్ని డైరెక్ట్ కాలుద్దాం అనుకున్నాము, కానీ ఎక్కడన్నా పీసులు అవి పడిపోతుందేమో అని కొంచెం భయంతో దీన్ని ఒక అరిటాకులో వేసి దీన్ని ఫోల్డ్ చేసి ఓకే, మనం మన పాముని నీట్గా పాము చేపని నీట్గా చుట్టి అరటి ఆకులు ఇది చేసినాము. ఇంకా లేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. దీన్ని ఎత్తుకొని పోయి పొయ్యి మీదకి పెట్టేసేదే. వెనకాల మన వాళ్ళు ఆల్రెడీ పోయి రెడీ చేసేసినారు. రెడీనా నిప్పులో? టైం ఎంత? 10:40. ఓకే, 10:40 టైము. 10:50కి మన కూర అయిపోతుంది. ఎక్కువ కదిలిద్ది. ఈరోజు అయితే మేము శివానికి ఇష్టమైన పాము చెప్పు. దానికి కూడా నిప్పు తీసేసి బొగ్గులు మాడిపోతుంది. మాడదులే బొగ్గుల మీద ఇంకా ఇప్పుడు చికెన్ కాల్చే కడ్డీల్ని చాప్ స్టిక్స్ మాది వాడతారండి మా ఆయన. పొద్దున్నే వాకింగ్ కొత్తే చేప దొరకడము, దాన్ని తీసుకొని రావడము, వచ్చి కాల్చుకొని తినడము, అంతా ఫ్లూక్లో వెళ్ళిపోతుంది. ఇంకా ఇవి కాదు, సన్న చేపలు ఉన్నాయి పైగా. ఎంత ఉంటాయి చూడాలా. పులస గోదావరి పులుస 22 ఏడుసులప్ప.
ఫైనలీ మన చేప అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మేమందరూ టేస్ట్ చేసి ఎట్లుందో చెప్దాం. ఫస్ట్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తాను శివాని అయితే ఫస్ట్ టేస్ట్ చేయమన్నా. శివ నువ్వే టేస్ట్ చేసి చెప్పు. శివ నేను చేతిలేపా చేసేసినాడు అన్న. తిప్పు తట్టుకోలేకపోతున్నాడు అప్పటి నుంచి. ఆహా తగులుకుంటా పీసులు చేద్దామా? పీసులు చేద్దాం. నాకు అబ్బా అంత అయితే శివా తోకి ఇచ్చేయి శివాకి. తోక లాస్ట్ అంతా కలుపుతున్నాము. ఏమి టేస్ట్ ఉందో. నిమ్మకాయ బండి నీకు ఇంకా టేస్ట్ వచ్చేసి కదా. స్మోకీగా అయితే సూపర్ ఉంది. పర్ఫెక్ట్ సరిపోయినాయి మసాలా కానీ ఏదైనా కానీ. వింత కూడా ఎట్లా కుక్ చేస్తాడేమో నాకైతే అసలు తెలియదు. మామూలు చేపలు చూసినా కానీ చేపలని ఇది ఒక రకము, దీన్ని కూడా ఎట్లా కుక్ చేయాలో కూడా తెలుసు అంట. పర్ఫెక్ట్ గాలి. అవును. ఫిష్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. అండ్ ఈ ఎక్స్పెరిమెంట్ అయితే రియల్లీ ఓ నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే ఈ చేపని ఇంత డిఫరెంట్గా కుక్ చేస్తారనేది ఎవరికి తెలియదు. అదే తందూరి స్టైల్లో చేసినాడు. మామూలుగా అయితే మనం పులుసు ఏందని పెట్టుకుంటాము ఫ్రై, కానీ తందూరి స్టైల్లో బాగా నీట్గా ఫ్రై చేసి బొగ్గుల మీద కాల్చి సూపర్ చేసినాడు. అండ్ ఇంకా ఇట్లాంటి కొత్త జీవులైనా కావచ్చు, ఎటువంటిదైనా కానీ జీవులు అంటే మళ్ళా వాళ్ళు ఆ జీవం అనుకుని అట్లా కాదు. అంటే మామూలు మనం తినే చేపలు ఇంకా కోళ్ళు పొట్టేలు వండమన్నా కూడా వండుతారు. ఓకే, టోటల్ పొట్టేలు వండమనేది ఇట్లాంటివన్నీ చాలా అంటే చాలా బాగా చేస్తాము. మీరు ఇంకా నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి. ఇంకా చాలా డిఫరెంట్ స్టైల్లోనే చేస్తాం. కోకోనట్లో కానీ, వాటర్ మిలన్లో కానీ, ఇంకా పైనాపిల్లో కానీ, ఇంకా డిఫరెంట్ టైప్స్లో కూడా చేస్తాము. ఓకే, ఇలాంటి కొత్త వీడియోస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ కోసం మీరు అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ వీడియో అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసినాం. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. బాయ్ బాయ్.